కొంతమంది మాంత్రికుల్ని బలి నమ్ముతారు. నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి పట్టుబట్టి దేవుని ముందు కూర్చుంటే మాంత్రిక విద్యలు చేసే సీనియర్ మోస్ట్ మాంత్రికుడైనా తల్ల క్రిందులు అవ్వాల్సిందే. వాడు ఎవడైనా సరే, వాడు ఎలాంటి ప్రయోగతంతులు చేసేవాడైనా సరే, నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావంటే అది గ్రామమైన, కుటుంబమైన, సమాజమైన, సంఘమైన ఏదైనా సరే కదలాల్సిందే. అయితే ఏలియా లాంటి పట్టుండాలి. ఏలియాకి మనకి వేరియేషన్ ఏమి లేదు. అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు. అహబరాజు ముందుకు పోయి సవాల్ చేసి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి ఇక దేవునికి రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నువ్వు మెత్తపడొద్దు, నువ్వు సెంటిమెంట్ ఎక్కువ, నువ్వు మెత్తబడి వాన కురిపించావా తేడాబడుద్ది వ్యవహారం. నువ్వు కురిపించొద్దు, నాకు తెలియదు, నువ్వు కురిపిస్తే మాత్రం నేను ఊరుకోను, కురిపించొద్దు అని కూర్చున్నాడు దేవుని ముందు. ఆసక్తి కలిగి రోజు గోజాడి అడిగేవాడట. నాకు తెలియదు, అక్కడే ఉంది చూడండి కావాలంటే. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 ఏండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు. తిరిగి వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని రాయబడి ఉంది. ప్రిలారా, దేవుణ్ణి నమ్మామంటే నమ్మాం, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, చర్చికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు. Download ShareChat.